అర్మాడా అనే ఏలియన్ మన గ్రహం మీద దండయాత్ర చేశాడు. ఒక మానిస్టర్ తర్వాత ఇంకొక మానిస్టర్ వరుసగా దాడి చేయడంతో భూగ్రహం భయంతో వణికిపోయింది. ఈ కొత్త దాడిని ఎదిరించడానికి పవర్ రేంజర్స్ సూపర్ మెగా ఫోర్స్ గా మారడం కోసం లెజెండరీ రేంజర్స్ యొక్క శక్తులను సొంతం చేసుకోవాల్సి వచ్చింది. జేక్ రా ఇలా చూడు. నేను బ్లాస్టర్ ని 2 కీస్ తో యాక్సెస్ అయ్యేలా మాడిఫై చేశాను. దాంతో దాని శక్తి రెట్టింపు అవుతుంది. బాగుంది. ఆగు ఆగు, అప్పుడే వెళ్ళకు. ఏంటి, నేను దీన్ని టెన్సు దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఓకే, నేను యమాతో కలిసి బటర్ఫ్లై సెంచర్కి వస్తానని చెప్పాను, కానీ ఇప్పుడు నాకు వెళ్ళాలని లేదు. అక్కడ చాలా బోర్ కొడుతుంది. నీకు అభ్యంతరం లేకపోతే నా బదులుగా నువ్వు వెళ్తావా? నేను ఈ డిజైన్ ని టెన్సో దగ్గరికి తీసుకువెళ్తాను, నా బదులుగా నువ్వు వెళ్ళు. సారీ మిత్రమా, ఈ విషయంలో నేను నీకు సాయం చేయలేను. ఒరాయిన్ వెళ్ళి అడగచ్చుగా. అడిగాను, కానీ తను ఎర్నీ దగ్గర పనిచేస్తున్నాడుగా. నువ్వు ఇక్కడున్నావా? అవును, ఇక్కడే ఉన్నాను. రెడీనా? రెడీయే. పద వెళ్దాం. బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ నోవా. కాస్త నవ్వొచ్చుగా. ఎంత బాగున్నావో. నువ్వు తీసే 4 ఫోటోలకి ఇన్ని బ్యాగ్లు సూట్ కేసులు అవసరమా? జీవితం ఎంత బాగుంటుంది కదా. ఏదో ప్రాబ్లం అనుకుంటా. వెళ్దాం పద. ఏమా ఆగు. మెగా ఫోర్స్. చావు ఎంత బాగుంటుందో ఇప్పుడు నేను నీకు చూపిస్తాను. మరీ రెచ్చిపోకు. మర్యాదగా వాళ్ళని వదిలేయ్. సరే, వాళ్ళని వదిలేస్తాను, కానీ మిమ్మల్ని వదిలిపెట్టాను. పట్టుకోండి. జియా, జియా, జియా. ఎమ్మా, Mega Force! Go Go Power Rangers! Go Go Power Rangers! Rangers ఎప్పటికీ Mega Force కలిసి వస్తుంది. Mega Force! Power Rangers Mega Force! పట్టుకోండి. అర్థమైంది. సూపర్ మెగా ఫోర్స్. సూపర్ మెగా పింగ్. సూపర్ మెగా గ్రీన్. నా ఫస్ట్ రన్నింగ్ నుంచి పక్కకు తీసుకెళ్ళండి. త్వరగా రండి. ఎక్కడికి తప్పించుకుందాం అనుకుంటున్నావు? నో, వాళ్ళు అతను పట్టుకున్నారు. నీ మైండ్ ని ఈ బ్రూజర్స్ లోకి పంపిస్తాను. అప్పుడు నీ గవర్నమెంట్ ని మేము సొంతం చేసుకుంటాం. సిద్ధంగా ఉండు. అది జరగదు. అంబాసిడర్ ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్ళండి. జేక్, మనిద్దరం కలిసి అర్థం చేద్దాం. నేను మీకు సాయం చేస్తాను. ఏం పర్వాలేదులే. అంతేంటవా? Come on, fire! నీ స్నేహితుడు నా చేతిలో ఇరుక్కున్నాడు. ఇదిగో దీన్ని తీసుకో. థ్యాంక్స్. ఇది తీసుకో. అతన్ని బ్లాస్ట్ చేయి. తప్పకుండా. వాళ్ళకి నా సహాయం అవసరం లేదు. అంతే, అయిపోయారు. వీడొక్కడే మిగిలాడు. నేను అంబాసిడర్ స్టాప్ చేద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు మీ స్టాప్ చేస్తాను. మీకు ఇంకో ట్రిక్ కూడా చూపిస్తాను. జేక్, నీకేం కాలేదుగా? పర్వాలేదు, కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి అంతే. నేను సమయానికి నా డబుల్ కే బ్లాస్టర్ ను ఉపయోగించగలిగి ఉంటే ఆ మాన్స్టర్ పారిపోకుండా ఆపగలిగి ఉండేవాళ్ళం. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేమైంది? నువ్వు నేను ఓ, నాలో నువ్వున్నావా, నీలో నేనున్నానా? ఓహో, ఇదేం బాలేదు. అసలేం జరిగింది? ఆ మాన్స్టర్ దాడి వల్ల ఇలా జరిగింది. వీళ్ళిద్దరూ మారిపోయారు. అతనికి బదులు మీ ఇద్దరిని స్టాప్ చేస్తాను.
చాలా విచిత్రంగా ఉంది. హాయ్ డేవ్. హాయ్ డూడ్. అందంగా ఉన్నావు బ్రదర్. థ్యాంక్స్. నీ క్లోసెట్లో అన్నింటికన్నా డీసెంట్గా అయితే కనిపించింది. నువ్వు ఇంకా కొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి. ఓకే, ఇలా చూడు. ముందు స్ట్రైట్ గా నిలబడు. ఓకే, స్మైల్. జేక్ జేక్ జేక్. కమాన్, వెళ్దాం పదా. ఆస్ట్రానమీ అనేది సెలెస్టియల్ ఆబ్జెక్ట్ కి సంబంధించిన విషయం. ప్లానెట్స్, మూన్స్, స్టార్స్, ఇంకా గెలాక్సీ. మన సోలార్ సిస్టమ్ ఏ గెలాక్సీలో ఉందో ఎవరికి తెలుసు? జేక్, చెప్పండి మిస్టర్ బర్లీ. ద మిల్కీ వే గెలాక్సీ. అది సరైన సమాధానం. నువ్వా, నీకేదైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మిస్టర్ బర్లీ. థ్యాంక్ యూ జేక్. యు వెల్కమ్. రైట్, ఓకే. మీలో ఎంతమందికి తెలుసు మన సోలార్ సిస్టంలో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయో? కమాన్ క్లాస్. జేక్, మొత్తం 8 ప్లానెట్స్ మిస్టర్ బర్లీ. దట్స్ కరెక్ట్. ఈ మధ్య నువ్వు చాలా బాగా చదువుతున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. హాయ్ జేక్. నువ్వా? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నువ్వు అసలు జేక్ జేక్ జేక్. మిస్టర్ బర్లీ. నువ్వు లోపలికి రా. ఎక్కువే మాట్లాడుకో. నీ గురించి నాకు దిగులుగా ఉంది నోవా. ఈ రోజు క్లాస్లో నువ్వు ఏ ప్రశ్నకి చేతులు ఎత్తలేదు. ప్రతి ప్రశ్నకి జేక్ సమాధానం చెప్పగలిగాడు, నువ్వు చెప్పలేకపోయావు. ఒక విషయం చెప్పనా మిస్టర్ బర్లీ? ఇది మనలో మన మాట. జేక్ నిజంగా చాలా తెలివైనవాడు. 9 ప్లానెట్స్ ఉన్నాయి అనుకున్నాను. ప్లూటో సివిలర్ ట్రాన్స్ నెప్ట్యూటియన్ ఆబ్జెక్ట్స్ లో ఒకటి. దాన్ని ప్లానెట్ గా లెక్కించకూడదు. ఎరిస్ క్లియర్ వర్ణాలతో కలిసి. నీకు చాలా విషయాలు తెలుసు. జేటి ఓ ఏం లేదు. ఈ రోజు క్లాస్లో నిన్ను చూస్తుంటే అసలు నువ్వేనానే అనుమానం కలిగింది. అందుకే పరిస్థితి అంతా బాగుందో లేదో అని నేను కనుక్కుంటున్నాను. అంతా బానే ఉంది. ఓకే, గుడ్. నాకు కావాల్సింది కూడా అదే. ఒక విషయం చెప్పనా, మీరు ఎక్కువ ఆలోచించకండి. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. వస్తాను సార్. ఆ అంబాసిడర్ తప్పించుకున్నాడు, కానీ ఇద్దరు రేంజర్స్ ని స్విచ్ చేయగలిగాను. అంటే నువ్వు ఓడిపోయి వచ్చావు, దానికి నువ్వు గర్వపడుతున్నావా? లేదు, అది కాదు ప్రిన్స్. అంటే అది అవును. నువ్వు ఎన్నిసార్లు చెప్పడం వాళ్ళని అవమానించడం అవుతుంది. నిన్ను నా చేతులతోనే అంతం చేస్తాను. ఈ షిప్ ని చిత్తో చేస్తావు. వద్దు వద్దు యమరాజ్, వీడి సంగతి నువ్వే చూసుకో. నువ్వు మా ప్లాన్ ని పాడు చేసినప్పటికీ మాకు ఉపయోగకరమైన పని చేశావు. నిజమే. ఇప్పుడు ఆ రేంజర్స్ ని స్విచ్ చేసావు కనుక వాళ్ళని ఈజీగా ఓడించొచ్చు. అవును, ఇప్పుడు ఆ రేంజర్స్ ని ఎలా అంతం చేయాలో ఆలోచించండి. యా, అలాగే ప్రిన్స్. ఓ థ్యాంక్స్ టెన్సు. పూర్తిగా వచ్చిందా? ఈ క్యాలిక్యులేషన్స్ అని కరెక్ట్ అయితే పూర్తయినట్టే. చూడటానికి బాగుంది. థ్యాంక్స్. ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు మిగులున్నాయి, అయిపోయినట్టే. చూస్తుంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది. యా, నా స్థానంలో ఉండి చూస్తే మీకు ఇది ఇంకా విచిత్రంగా అనిపిస్తుంది. నిజానికి అది నా స్థానం. ముందు మీరిద్దరూ మారాలి. ఓకే, ఇక దీన్ని టెస్ట్ చేయొచ్చు అనుకుంటాను. లెట్స్ గో. కమాన్ జేక్. తెలుసు, నువ్వు వరాయని కనిపెట్టగలిగావా? లేదు మసైల్, అతను మార్కర్కి ఆన్సర్ చేయడం లేదు. అలానే సిస్టమ్ కూడా లాక్ చేసలేదు. 2 keys, డబుల్ ద పవర్. ఇప్పుడు ఇది ఇక ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంతా సరిగా ఉంది. ఫైర్ ట్రై. సూపర్ మెగా బ్లాస్టర్. ఫైర్. పర్ఫెక్ట్.
ఆ ట్రాన్స్ఫర్ ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నాడు? వెంటనే సెకండ్ కమాండర్ ని పంపిస్తే మంచిదనిపిస్తోంది. ఆ రేంజర్స్ ని ఎవరు అంతం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరిని పంపించబోతున్నారు? చెబుతాను, అతను చాలా మొండివాడు. అందుకు కారణం కూడా ఉంది. అతని దృష్టి చాలా తీవ్రమైంది. ఈ బ్లాస్టర్ చాలా బాగా పనిచేస్తోంది. దీన్ని చాలా బాగా ఫిట్ చేసాం, కానీ మళ్ళీ దీంతో పని చేయాలంటే కాస్త దీన్ని రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు మీరు? దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? నువ్వు అంతమైపోవడానికి సిద్ధంగా ఉంది. Yes, ma'am. అతన్ని పట్టుకోండి. దాడి చేద్దాం. Attack! కమ్ ఆన్! మై గాడ్, ఇప్పుడు వెంటనే బ్లాస్టర్ని ఉపయోగించలేను. నీకేం కాలేదుగా? అందరినీ అంతం చేసేయండి. వదలు. నాతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? దాంతో నా మీద ఎందుకు దాడి చేయడం లేదు? నువ్వు అయిపోయావు. అతను చాలా బలంగా ఉన్నాడు. అయినా సరే వీళ్ళు అంతం చేయాలి. రండి, దమ్ముంటే రండి. ఇంకోసారి ఆలోచించుకో. మీ దమ్మేమిటో చూపించండి. No thanks. ఈ దెబ్బ మీరే ఉంచుకోండి. ఛా, మీ శక్తి సామర్థ్యాలు ఇంతేనా? నేను నమ్మలేకపోతున్నాను. కానీ బ్లాక్ చేశాడా? నేను ఇప్పుడు రిస్క్ తీసుకోవాల్సిందే. బహుశా ఇది ఓవర్లోడ్ అయినా సరే నాకు దీని శక్తి అవసరం. దీన్ని డెవలప్ చేస్తాను. సూపర్ మెగా బ్లాస్టర్ నో వే! ఇది కూడా పనిచేయలేదు. నో! ఏంటి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందా? నాతో పెట్టుకోకండి. ఇప్పుడు నా సత్తా చూపిస్తాను. నాకు వాడి మాటలు అసలు నచ్చడం లేదు. ఇక మీరు పైకి లేచే సమస్య లేదు. ఈ పని అయిపోయినట్టే. ముందు మనం ఇక్కడ నుంచి బయటపడి ఇంకో ప్లాన్ తో తిరిగొద్దాం. రేంజర్స్ మాయమైపోయారా? వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయి ఉండొచ్చు, కానీ నాకు కనిపించకుండా దాక్కోలేను. ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు తెలియదు కానీ మనం ఆ షెల్ ఎలాగైనా సరే విరగొట్టాలి. ఎలా? బలమైన ఆయుధాన్ని సృష్టించడం ద్వారా. నా తెలివితో దాన్ని సృష్టించగలను అనుకున్నాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఈ బ్లాస్టర్కి ఇంకా మనం ఎక్కువ శక్తిని ఇవ్వాలంటే దాన్ని కొత్త ఆయుధంతో కలపాలి. సూపర్. సారీ. థ్యాంక్స్. దాదాపు అయిపోవచ్చింది. ఓ సూపర్. ఇప్పుడేంటట? మాన్స్టర్ వచ్చాడు. ఏ మాన్స్టర్? పూర్తయిపోయిందా? ఇదిగో అయిపోవచ్చింది. ఇదే చివరిది. ఈలోగా మేము వెళ్ళి వారి సంగతి చూస్తాం. ఓకే, అలాగే. ఎలాగైనా దీన్ని ఫినిష్ చేయ బ్రో. రేంజర్స్ ఎక్కడ? వాళ్ళు నా సత్తాన్ని పూర్తిగా రుచి చూడలేదు. మమ్మల్ని మిస్ అయ్యావా? ఏమిటి నలుగురే ఉన్నారు? నిన్ను ఓడించడానికి మేము చాలు. Cruisers, attack! Jungle Fury! Jungle Beast! Spirit Unleashed! వీడిని నువ్వే చూసుకొచ్చియా. వీడంతా తేలిస్తాను. బాగా చేసావమ్మా. స్పిరిట్ ఆఫ్ ద టైగర్, స్పిరిట్ ఆఫ్ ద జాగ్వార్. ఇద్దరు సంగతి అయిపోయింది, ఇంకా ఒకడే ఉన్నాడు.
చివరికి సిద్ధమేనా? సిద్ధమే ప్రిన్స్. వెళ్ళి చావోరేమో తేల్చుకునిరా. మీరు దిగులు పడకండి, ఈసారి నేను ఓడిపోను. ఈసారి నువ్వు గెలవకపోతే నా చేతుల్లో అంతం అవుతాం. ఆల్రెడీ నేను బెదిరించాను కదా, వెళ్ళి పని పూర్తి చేయి. ఎలా బెదిరించాలో ఆలోచించండి. అతని డిఫెన్స్ మీద దాడి చేద్దాం. ఒక్క విషయం మీరు మర్చిపోయారు, నా షెల్ మీద ఎలాంటి అటాక్ చేసినా అది వ్యర్థమే. మనం ఇంకా ఎంతసేపు తట్టుకోగలమో అర్థం కావట్లేదు. మనం ఫైట్ చేస్తూనే ఉండాలి. తర్వాత ఏం చేద్దాం ట్రాయ్? మనం డ్రాగన్ పవర్ తో లెజెండరీ మోడ్ కి మారుదాం. నన్ను డ్రాగన్ ఫైర్ అని పిలవండి. మీ సత్తా ఇంతేనా? మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తోంది. Come on. పని చేయి. నేను సాధించాను. నేను అప్గ్రేడ్ చేయగలిగాను. ఇది పనిచేస్తుంది. ఇక ఈ దెబ్బ నుంచి మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. ఇక ఇది మీ అంతిమ సమయం. ఎలా? ఎవరు? ఆగండి గాయ్స్, నేను వచ్చేసాను. ఆలస్యంగా వచ్చినందుకు క్షమించు. ఆ బ్లాస్టర్ చాలా బాగుంది. ట్రై. నువ్వు దీన్ని ఉపయోగించాలనుకుంటున్నావా? యా, ఈ బ్లాస్టర్ అదిరిపోయింది. అయితే గట్టిగా 2 చేతులతో పట్టుకో. వావ్, దీని శక్తిని గ్రహించగలుగుతున్నాను. అందరూ కలిసి ఉపయోగిద్దాం. మీరు ఎన్నిసార్లు అయినా ప్రయత్నించండి. ఈ మాట నేను ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కావడం లేదు. నా షెల్లను బ్రేక్ చేయడం మీ వల్ల కాదు. అయితే అది చూద్దాం. ఇప్పుడేం చేయాలి నోవా? త్వరగా మీ రేంజర్ కి సందులో పెట్టండి. సూపర్ మెగా క్యానన్ యాక్టివేట్. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకుంటున్నారు రేంజర్. దాన్ని స్టడీగా పట్టుకో ట్రాయ్. వాడికి మజా చూపిద్దాం. వీలేదు నా చెల్లెలు చేయొద్దు. అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని అర్థం చేయకుండా తప్పు చేశాను. అయినా మీరు బతికి బట్ట కట్టారు. అసాధ్యం. అతని షెల్ని బ్రేక్ చేశారా? అది అసంభవం కదా. ట్రాన్స్ఫర్, నువ్వు ఆ రేంజర్స్ ని అంతం చేయాల్సింది. లేకపోతే ఇక్కడ అల్లకలోలో చేస్తే రేంజర్స్ దృష్టి ఇక్కడ పడుతుంది. వెంటనే నీ అరాచకాన్ని ఆపు. సారీ, నేను పార్టీకి లేటుగా వచ్చాను. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాను. ఇప్పుడు నువ్వు మమ్మల్ని మళ్ళీ స్విచ్ చేయాలి. లేకపోతే నన్ను అంతం చేస్తారా? అది కూడా చేస్తాను, ప్రయత్నించండి. నీ ఆశ ఎందుకు కాదండం? వీళ్ళందరికీ దూరంగా ముందు వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళాలి. వాడిని పారిపోనివ్వకండి. నేను నీకు సాయం చేస్తాను, జేక్. నేను నోవాని. అలాగే. మీకు కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా, అందుకే ఇప్పుడు మీరు ఓడిపోతారు. చూడండి. మేము ఓడిపోవడమా? కన్ఫ్యూజ్ అయింది నువ్వే. నేను నిన్ను పట్టుకుంటాను. థాంక్స్ నోవా. నేను నోవాని. సారీ. థాంక్స్ జేక్. నో ప్రాబ్లం. ఇక వీళ్ళంతా అయిపోయినట్టే. నువ్వు అయిపోయావు. మమ్మల్ని మార్చడం వల్ల మమ్మల్ని ఓడించగలం అనుకున్నావా? కాకపోతే మా కళ్ళు మాత్రం తెరిపించాం. అయితే ఇంకా తమాషా చేస్తారు, చూడండి. నో, నిన్ను అంతం చేయక తప్పదు. అతన్ని అంతం చేద్దాం. మీరు కాదు తెలుసా? అయినా పర్వాలేదు, మేమిద్దరం కలిసి నేను అంతం చేస్తాం. నా సేపర్ ని నువ్వు తీసుకో. మంచి ఐడియా. నా బ్లాస్టర్ ని నువ్వు తీసుకో. మన పవర్ ని డబుల్ చేద్దాం.
చేతులు కలిపి పనిచేస్తే ఎలా ఉంటుందో వాడికి చూపిద్దాం. అలాగే సూపర్ మెగా ఫైనల్ స్ట్రైక్, సూపర్ మెగా సేబర్ బ్లాస్ట్. మనం మారిపోయాం. అవును, మళ్ళీ నాకు నా మెదడు దక్కింది. Yes! గాయ్స్, మీరు మారిపోయారా? ఇప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంది. మీరు మారినందుకు సంతోషపడకండి, నేను ఇప్పుడు మారి వచ్చాను. మళ్ళీ వచ్చాడు. వాడిని అంతం చేయాలి. Summon Q-Rex Zone. Q-Rex Megazord, activate. Q-Rex Megazord, ready. ముందు నేను మిమ్మల్ని మారుస్తాను, ఆ తర్వాత అంతం చేస్తాను. ఆగండి, మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పలేదు. నువ్వు ఇప్పటికైనా ఓ విషయం అర్థం చేసుకుంటే మంచిది. నువ్వు మమ్మల్ని ఏమి చేయలేవు. ఇది అంతం కాదు, ఆరంభం. మీరు నింజా స్టోన్ పవర్ ని అన్లాక్ చేయండి. అంటే కొత్త మెగాసౌండ్ ఫామ్ చేయగలమంటున్నారా? అలాగే చేస్తాం. ఇక కానిద్దాం. మీ పిల్ల చేసినట్టు నన్ను ఆపగలమనుకుంటున్నారా? ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఇక వీడిని పంపించేద్దాం. అంతా అయిపోయినందుకు సంతోషంగా ఉంది. నాకు కూడా. నేను నిజం చెప్పనా, మొదటి వెపన్ పనిచేయకుండా పోయినప్పుడు చాలా కంగారు పడ్డాను. నిజమే, కానీ నోవా వెనకడుగు వేడిగా. నువ్వు నీ తప్పుని తెలుసుకొని మంచి ఆయుధాన్ని తయారు చేసావు. అది మీరు లేకపోయింటే సాధ్యమయ్యేదే కాదు. సారీ, నేను ఆలస్యంగా వచ్చాను. నా బాడీని ఫిక్స్ చేయడంలో బిజీగా ఉన్నాను. నా మార్ఫర్ మోగటం నాకు వినపడలేదు. హే, ఒక్క నిమిషం. మనం ఇంకా బటర్ఫ్లై శాంక్చురీకి వెళ్ళడానికి టైం ఉంది. నువ్వు నాతో పాటు వస్తావా? ఓ ఒక నిమిషం, నువ్వు మర్చిపోయావా నేను నోవాని? ఇదిగో వీడు జే. నువ్వు నా స్పెట్స్ నాకు ఇచ్చే బాబు. నువ్వు ఇప్పుడు అమ్మతో సెంచరీకి వెళ్ళాలి. పిచ్చి వేషాలు వేయకుండా ఏయ్, వద్దు వద్దు వద్దు, ఆగు ఆగు. నేనేం చేయలేను. కనీసం కొన్ని విషయాలైనా మళ్ళీ నార్మల్ అయిపోయాయి. క్షమించు మిత్రమా.